Hmm. Good morning, students. Today class is revision class, that is Unit 1. Unit 1 revision class. Okay? Unit 1, that is introduction. Unit 1, that is introduction. Briefly history of income tax. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవచ్చు. తర్వాత వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది, తర్వాత యాక్ట్, ఇవన్నీ కూడా ఎక్కడ ఈ యూనిట్లో నేర్చుకుంటామన్నమాట. జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎవరు ట్యాక్స్ పే చేస్తారు? ద ట్యాక్సెస్ లీవ్డ్ బై ది గవర్నమెంట్ ఫార్మ్ ఏ pool of resources to be used for the collective benefit of the public. పబ్లిక్ బెనిఫిట్ పొందిన దానిపైన ద టాక్సేషన్ ఈజ్ ఎక్సర్సైజ్ ఇన్ ది కలెక్టివ్ సొల్యూషన్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకు ఇండివిజువల్గా కానీ, యూనిట్ అంటే ఏంటి, బిజినెస్కి కానీ కంపల్సరిగా మనం గవర్నమెంట్కి అనేది మన బెనిఫిట్స్ పొందిన దాంట్లో ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నాం. మన ఇన్కమ్ పైన గవర్నమెంట్కు పే చేసే ట్యాక్స్ని, ట్యాక్స్ అంటే ఏంటి, పన్ను అని చెప్తారు తెలుగులో అయితే. ఈ ట్యాక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, ద ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1860. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1860 బై బ్రిటిష్ రూలర్స్. ఎవరు? బ్రిటిష్ల కాలంలోనే మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. మీరు ఒకవేళ వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని అనేసి క్వశ్చన్ అడిగితే మీరు ఇదంతా హిస్టరీ రాయాల్సి ఉంటుంది నాన్న. అంటే డిపెండ్ అపాన్ ది క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు కంపల్సరిగా రాయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్ అనంటే ఏం చెప్తున్నాం, బ్రీఫ్లీ హిస్టరీ అని అంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు, ఎక్కడ అనేది చెప్తున్నాం. ద ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1860 by British rulers following the following of the 1857. The period between 1860 to 1886 ఎప్పుడెప్పుడు అని చెప్తున్నారు, ఇక్కడ ఒకసారి చూడండి. 1860 to 1886 ఎన్ని ఇయర్స్ అండి? 26 years వాజ్ పీరియడ్ ఆఫ్ experiments in the context of income tax. These 26 years ఏంటి, ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ప్రయోగాలు చేశారనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయొచ్చా, మనం జిఎస్టీ డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు కదమ్మా. ఎప్పటి నుంచి జిఎస్టీ వచ్చింది? 2016 నుంచి వచ్చినట్లు. అలానే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది బ్రిటిష్ రూలర్స్లో ఉండింది. 1860 1886 నుంచి. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఇయర్ ఇది అనమాట. ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. దిస్ పీరియడ్ ఎండెడ్ 1886 when first income tax act come into the extension. తరువాత ఇది ఎక్స్టెన్షన్ అయింది అని చెప్తున్నాం. కానీ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చేసి 1918 వాజ్ పాస్డ్, బట్ ఇట్ వాజ్ షార్ట్ lived on was replaced by ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో అంటే అమెండ్మెంట్ అవుతూ వచ్చిందనమాట. ఎప్పుడు 1860 వరకు ఉన్నింది, 60 నుంచి స్టార్ట్ అయింది బ్రిటిష్ రూల్లో. 1886 వరకు ఎక్స్పెరిమెంట్ చేశారు. తర్వాత వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 1886 వరకు చేసిన
తర్వాత యాక్ట్ అనేది 1980లో వచ్చిందనమాట. యాక్ట్ అనేది 1980లో వచ్చింది. దీన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. దట్ ఈస్ 1922 అండ్ ఇట్ రిమైండ్ ఇన్ ఎక్స్టెన్షన్ అండ్ ఆపరేషన్ టిల్ 31st మార్చ్ 2006. మార్చ్ 2000 కాదండి, 1961. అప్పటి వరకు దాన్ని మారుస్తూ ఎప్పటి నుంచి అండి, తర్వాత ఇక్కడ వచ్చేసేసరికి 1980లో వచ్చింది. 1918 తర్వాత అమెండ్మెంట్ వచ్చేసరికి 1922. తర్వాత వచ్చేసరికి ఇదంతా కూడా మారుస్తూ 31st మార్చి వరకు, ఎప్పటి వరకు అండి, 31st మార్చి వరకు అంటే 1961. సో వాట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటే దట్ ఈస్ 1961 ఏప్రిల్ 1st. ఎప్పటి నుంచమ్మా? ఏప్రిల్ 1st నుంచి ఉంది. అది అన్నమాట. ప్రజెంట్ యాక్ట్ వచ్చేసేసరికి అదే ఏమని చెప్తున్నాము, ఫస్ట్ స్టార్ట్ అయిండేది ఏప్రిల్ ఏదైనా కూడా కంటిన్యూగా అని అంటే 1st ఏప్రిల్ ఈజ్ ద హోల్ ఆఫ్ ద కంట్రీ. ఎప్పుడు 1st ఏప్రిల్ 1962 హోల్ కంట్రీ అన్నమాట. అర్థమైందా? హోల్ కంట్రీకి వచ్చేసరికి వాట్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని అంటే 1961 అని చెప్తాము. హోల్ కంట్రీకి వచ్చేసరికి 1962 అని చెప్తాం. వాయిస్ వినిపించట్లేదా? బ్రేక్ ఇంకా వస్తూ ఉందమ్మా, అట్లా సిగ్నల్ వస్తూ పోతూ ఉంది. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాము, 1962 నుంచి యాక్ట్ అనేది ఉంది అని చెప్తున్నాం. సో వాట్ ఇస్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే 1961 అని చెప్తాము. హోల్ ఆఫ్ ద కంట్రీ అన్నప్పుడు మాత్రం 1962. ఓకే కదా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, దానికి వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్, జుడిషియల్. మళ్ళీ దీంట్లో వచ్చేసి జుడిషియల్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికమ్మా సుప్రీంకోర్టు, హైకోర్టు, పీలెంట్ ట్రిబ్యునల్, తర్వాత కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళంతా ఉంటారనమాట. అలానే అడ్మినిస్ట్రేటివ్లో వచ్చేసరికి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, దెన్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇలా ఉంటారనమాట. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసే దాంట్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్లో ఇది ఉంటుంది. ఓకే కదా? నెక్స్ట్ వచ్చేసేసరికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ 2 types ఉంటుందమ్మా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట ఇది. ఈ స్కీమ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కింద ఏమేమి ఉంటాయి అని చెప్తే ఏముంటుంది, ఫస్ట్ ఏంటి, నెంబర్ 1 5 హెడ్స్ ఉంటాయి అన్నమాట. హెడ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 5 అని చెప్తున్నాం. హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఈక్వల్ టు 5. దట్ ఈస్ నెంబర్ 1 శాలరీ. శాలరీ అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, నేను మొత్తంగా రాయలేదు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ,
హౌస్ ప్రాపర్టీ. తర్వాత ప్రాఫిట్ అండ్ గెయిన్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. అర్థమవుతుందా? 5 హెడ్స్ ఏంటమ్మా? శాలరీ, హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పి అండ్ జి అంటే ప్రాఫిట్ అండ్ గెయిన్ ఆఫ్, బి అండ్ పి అంటే బిజినెస్ అండ్ ప్రొఫెషన్. దెన్ ఫోర్త్ ఏంటి? ఫోర్త్ వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్. ఫోర్త్ ఏంటి? క్యాపిటల్ గెయిన్. దీంట్లో మనం నేర్చుకున్నాం కదా షార్ట్ టర్మ్ ఇదంతా, అదే అనమాట. 5 వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇవి అనమాట. ఈ 5 హెడ్సే మీ సిలబస్లో కూడా ఉండేదమ్మా. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఈ 5 హెడ్స్ గురించి చెప్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకునే మనము మిగతాది ఏంటండి, ఇవన్నీ మీరు ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేస్తారు. ఇదే మీ సిలబస్లో ఉండేది. హౌ టు క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాము, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేస్తాము, క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. క్యాపిటల్ గెయిన్లో లాంగ్ టర్ము, షార్ట్ టర్ము రెండు క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ఈస్ టోటల్ ఇన్కమ్ అని అంటున్నాం. ఇంకొకటి ఏంటి, ఇవన్నీ కలిపితే ఫస్ట్ 5 హెడ్స్ ఉంటాయి. ఈ 5 హెడ్స్ను యాడ్ చేసినాము అంటే, యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఇన్కమ్. ఏమంటారండి? టోటల్ ఇన్కమ్ అని అంటాం. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇది అని చెప్తున్నాం. అంటే ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నారు? తర్వాత ఈ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఇవన్నీ అని అంటే, ట్యాక్స్ అనేది టోటల్ ట్యాక్స్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ దాంట్లో రిబేట్స్ ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ సెస్ అట్ ది రేట్ ఆఫ్ 2% అని అంటాము. అది సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ వచ్చేసి 1% ఉంటుంది. తర్వాత దానికంటే పైన వచ్చేసి 1%, అంటే సెంట్రల్ ఒకటి, స్టేట్ ఒకటి ఉంటుంది అని చెప్తున్నాం. దెన్ నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ అయితే అండర్ సెక్షన్ 86, 89 వరకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత ప్రీపెయిడ్ ట్యాక్సెస్, ఏమైనా ప్రీపెయిడ్ ట్యాక్సెస్ ఉంటే అవి కూడా లెస్ చేసుకుంటారు. తర్వాత రేట్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్లాబ్ రేట్ అని కూడా అంటారండి. రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అది ఎలా అంటే, ఇది వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్లలో ఇచ్చిండేది ఒక రకంగా ఉందమ్మా. ప్రజెంట్ అంటే మనకి ఇప్పుడు నెట్ గూగుల్లో ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఒకసారి సెర్చ్ చేయండి మీరు. నేను ఆల్రెడీ సెర్చ్ చేసిండేది మీకు ఒకసారి సెండ్ చేశాను, గ్రూప్లో సెండ్ చేశానమ్మా. లేదు అంటే మళ్ళీ సెర్చ్ చేయండి. రేట్స్ ఆఫ్ ట్యాక్స్ 2021 అనండి. 2021 అని అన్నారంటే వస్తుంది చూడండి. అప్పుడు మీకు క్లియర్గా వస్తుంది. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ అప్ టు ముందుదైతే 1819 అయితే టోటల్ ఇన్కమ్ అప్ టు 2,50,000 ఉంటే నిల్ అనమాట, ట్యాక్సే పడదు. 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. ఇంచుమించు ఇప్పుడైతే స్లాబ్ రేట్ చేంజ్ అయిందండి. నేను మీకు సెండ్ చేసిన దాన్ని అంటే అది ఒకసారి చెక్ చేయండి. లేదు అన్నా మళ్ళీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. దొరకలేదు అంటే నాకు చెప్పండి, నేను రీసెండ్ చేస్తాను. ఇక్కడ ఏంటి అని అంటే ఎలా ఉంటుంది అంటే నిల్ 5%, తర్వాత 20%, 5% లేదు ఇప్పుడు, 10%, 20%, 30% అనమాట. ఆ ఎగ్జామ్షన్ వరకు అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 టు 5 lakh వరకు అని అంటే ఆ 5 lakh తర్వాత 1 రూపీ ఉన్నా కూడా రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది చేంజ్ అవుతుందమ్మా. రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ మనకు ఇంతే కదా అని చెప్పడానికి లేదనమాట. ఏంటి ఇక్కడ మనకు 1 రూపీనే కదా, 1 రూపీ కూడా మళ్ళీ స్లాబ్ రేట్ మారుతుంది అంటే మారుతుంది. అందుకనే స్లాబ్ రేట్ కరెక్ట్గా ఉండాలంటే కొంచెం దానికి ఉన్న కండిషన్స్ మనకిచ్చిన స్లాబ్ రేట్ కంటే తక్కువ ఉండేటట్లే చూసుకోవాలి అని చెప్తున్నా. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇది ఎవరికి నేను చెప్పిండేది, నిల్లు 10%, 20%, 30% అనేది సీనియర్ సిటిజన్, అదర్ దాన్ సీనియర్ సిటిజన్ అనమాట. సీనియర్ సిటిజన్ అంటే ఏంటి, 60 years ఉన్న వాళ్ళను ఏమంటారు, తర్వాత 60 years ఉన్న వాళ్ళనంతా కూడా సీనియర్ సిటిజన్ అని అంటాం. ఏమని చెప్తాము, సీనియర్ సిటిజన్స్ అని అంటాము. ఈ సీనియర్ సిటిజన్స్కు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది, ఇప్పటి వరకు చెప్పుకునేది. నెక్స్ట్ మరి సీనియర్ సిటిజన్కి ఏముంటుంది అని అంటే, సీనియర్ సిటిజన్కు కూడా వేరే స్లాబ్ రేట్స్ వస్తాయి. ఎక్కడి నుండి 60 to 80 వరకు ఒక రేట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. దెన్ వచ్చేసి resident super senior citizen who are of the age of 80 years. 80 years పైన ఉన్న వాళ్ళకు వేరే స్లాబ్ రేట్స్ ఉంటాయి, వేరే స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి అందరికీ ఒకటి కాదమ్మా, ఆల్ ఆర్ ఈక్వల్ కాదు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ తప్ప మిగతా అందరికీ ఒక రేటు. సీనియర్ సిటిజన్లో 60 to 80 వరకు ఒక రేటు. సూపర్ సీనియర్ సిటిజన్స్ కొంటే, సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 80 అబోవ్ ఉన్న వాళ్ళు సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటారు. వీళ్ళకు స్లాబ్ రేటు ఉంటుంది. ఇదంతా మీకు నేను వాట్సాప్లో సెండ్ చేశాను, ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం చెప్తున్నాము, ఇంకా నెక్స్ట్ సర్చార్జ్ అంటారు ఫర్ ఇండివిజువల్. సర్చార్జ్ అనేది ఎవరికి వస్తుంది, ఫర్ ఇండివిజువల్. ఇఫ్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ రూపీస్ 50 lakhs, 50 lakhs ఎక్సీడ్ కాకపోతే నిల్. ఏంటి సర్చార్జ్ అనేది, ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ 50 lakhs బట్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore, 50 lakhsకు తర్వాత 1 lakh మధ్యలో ఉందంటే సర్చార్జ్ వచ్చేసి 10%. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ 1 crore అయితే, టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ 1 crore అయితే 15,000 ఇది సర్చార్జ్ అంటున్నాం. ఈ సర్చార్జ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, అమ్మా నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. ఇప్పుడు సర్చార్జ్ ఏంది మేడం, ఇదేందో కొత్తగా ఉంది ఇన్కమ్ ట్యాక్స్లో అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్లోనే మనం ఇన్కమ్ మీద వేస్తూ ఉన్నప్పుడు అది 50 lakhs కంటే ఎక్కువ అయిపోయి ఉంటే 50 lakhs వరకు సర్చార్జ్ అనేది ఉండదు, నిల్ అని చెప్తున్నాము. తరువాత ఉండేదాన్ని సర్చార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 1 crore వరకు 10%, 1 crore నుంచి ఎక్సీడ్ అయితే 15% క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది సర్చార్జ్ అంటున్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెస్. ఏం సెస్ అండి, ఎడ్యుకేషన్ సెస్. ఇది వచ్చేసి ఇట్ ఈస్ టు బి లీవ్డ్ అట్ ది 2% ప్లస్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ 1%. అంటే ఏంటి, ఇది వచ్చేసి 2% ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ సెస్ అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు ఎడ్యుకేషన్ కోసము, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటే దట్ ఈస్ 1%.
1% ఉంటుంది. Of tax for all persons in respect of their income. ఇది దేనిపైన పడుతుంది? ఆల్ పర్సన్స్. ఆల్ అంటే అందరికీ అన్నమాట. టోటల్ ఎడ్యుకేషన్ సెస్ విల్ బి 3%. వాట్ ఇస్ ద టోటల్? 3%. 3% ట్యాక్స్ అండ్ సర్చార్జ్ ఆఫ్ ఇఫ్ ఎనీ, ఇంకేమన్నా కూడా ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. దెన్ నెక్స్ట్ స్పెషల్ రేట్స్ అన్నమాట. ఫర్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షేర్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 15%. ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%. ఫర్ క్యాజువల్ ఇన్కమ్ 30%. ఇలా క్యాల్కులేట్ చేస్తారనమాట. ఇప్పటి వరకు మనం చెప్పింది ఏంటమ్మా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇలా చెప్పుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. Tell me, any doubts?